సో సింక్రనస్ మోటార్ యొక్క పవర్ ఫ్యాక్టర్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో బేసిక్గా మనకి ఒక క్వశ్చన్ తీసుకున్నట్టయితే, ఏ సింక్రనస్ మోటార్ టేకింగ్ ఏ 40 kilowatt ఈజ్ వర్కింగ్ ఆన్ ఎ ప్యారలల్ with the load of 80 kilowatts having a power factor of 0.75 lagging. If the combined load has a power factor of 0.9 lagging, ఫైన్ ది రేటెడ్ అండ్ పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ది సింక్రనస్ మోటార్. సో ఏమంటున్నాడంటే, ఒక సింక్రనస్ మోటార్ అనేది 40 kilowatt వర్కింగ్లో ఉంది. అది దేనికి, ఒక ప్యారలల్లో 80 kilowatt లోడ్తో కనెక్ట్ అయి ఉంది. అండ్ దాని యొక్క పవర్ ఫ్యాక్టర్ అనేది 0.75. ఏదాని పవర్ ఫ్యాక్టర్, ఏదైతే లోడ్ అనేది మనకి ఉందో దానికి 0.75 లాగింగ్ అన్నాడు. సో ఇదేంటి, ఇండివిజువల్ పవర్ ఫ్యాక్టర్. బట్ ఎప్పుడైతే మనకి లోడ్ అనేది ప్యారలల్ ఉంది కాబట్టి కంబైన్డ్ లోడ్ ఉంది కాబట్టి కంబైన్డ్ లాగింగ్ కూడా ఇచ్చిండు, కంబైన్డ్ పవర్ ఫ్యాక్టర్ కూడా ఇచ్చిండు. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఫైండ్ ది రేటింగ్ అండ్ పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ది సింక్రనస్ మోటార్. ఏ రేటింగ్, పవర్ రేటింగ్ అనుకోమంటున్నాడు, అండ్ అట్ ద సేమ్ టైం పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ సింక్రనస్ మోటార్ అనుకోమన్నాడు. సో ఎందుకంటే మనకి ఇక్కడ సింక్రనస్ మోటార్ యొక్క పవర్ ఫ్యాక్టర్ అనేది ఇవ్వలేదు. సో ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో బేసిక్గా మనకి ఇచ్చిన గివెన్ డాటా అనేది రాసేసుకుంటే సొల్యూషన్, బేసిక్గా మనం అన్ని గివెన్ డాటా అనేది ముందు రాసి పెట్టేసుకుంటే ప్రాబ్లమ్ సొల్యూషన్కి ఈజీ అవుతుంది. సో గివెన్ ఏమన్నాడు, సింక్రనస్ మోటార్ ఎంత అన్నాడు రేటింగు, సింక్రనస్ మోటార్ నథింగ్ బట్ KW2 = 40 kilowatt ఇచ్చాడు, 40 kilowatt. అండ్ నెక్స్ట్ ఏమన్నాడు, వర్కింగ్ ప్యారలల్ విత్ లోడ్ నథింగ్ బట్ ఇండక్షన్ లోడేనా, లేదా లోడ్ అనుకుందాం, లోడ్ KW1 = 80 kilowatt అన్నాడు, కిలోవాట్. అండ్ నెక్స్ట్ ఏమన్నాడు, లోడ్ పవర్ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చాడు, 0.75 లాగ్. అండ్ కంబైన్డ్ పవర్ ఫ్యాక్టర్ = 0.9 లాగ్, ఇంతేనా. అండ్ ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నాడు, రేటింగ్, రేటింగ్స్ కనుక్కోమన్నాడు. అండ్ అట్ ది సేమ్ టైం పవర్ ఫ్యాక్టర్ కనుక్కోమన్నాడు, దేనిది, సింక్రనస్ మోటార్. సో ఇది ఎలా సాల్వ్ చేద్దామంటే, బేసిక్గా మనకి తెలుసు 2 type ఆఫ్ లోడ్స్ అనేవి ఉంటుంది. ఒకటి ఏంటి, మామూలు ఏదైతే లోడ్ అనేది మనకి ఇండక్షన్ మోటార్ ఉంటుందో, అండ్ సెకండ్ ఏదైతే ఉందో అది మన సింక్రనస్ మోటార్ లోడ్. సో బేసిక్గా మనకి ఈ గివెన్ డాటాతో ఒక ఫేజర్ డయాగ్రామ్ అనేది తీసుకుంటే మనకు తెలుసు ఏంటి, పైన వచ్చేది రియాక్టివ్ పవర్, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తున్నామో అర్థం కావాలంటే, ఈ ఫేజర్ డయాగ్రామ్ ఎలా వచ్చింది, ఆ ఫేజర్ డయాగ్రామ్ ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకోవాలంటే దీనికన్నా ముందు అప్లోడ్ చేసిన వీడియో అనేది కంపల్సరీ చూడాలి, లేకపోతే ఈ ప్రాబ్లం అనేది అర్థం కాదు. సో ఇదేంటి, యాక్టివ్ పవర్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి ఒకసారి చూడండి. సో బేసిక్గా మనకి ఏమన్నాడు, రియాక్టివ్ పవర్, యాక్టివ్ పవర్, ఈ రెండింటి మధ్యలో వచ్చింది అపియరెంట్ పవర్. సో బేసిక్గా మనకి పవర్లో రేటింగ్స్ నథింగ్ బట్ పవర్ రేటింగ్సే కదా. ఏమేమి రేటింగ్స్ ఉంటాయి పవర్లో మనకి 3 types ఆఫ్ పవర్స్ ఉంటాయి. ఒకటి ఏంటి, యాక్టివ్ ఉంటుంది, రియాక్టివ్ అండ్ అపియరెంట్. సో యాక్టివ్ పవర్ నథింగ్ బట్ కిలోవాట్, రియాక్టివ్ పవర్ నథింగ్ బట్ kVAR, అపియరెంట్ పవర్ నథింగ్ బట్ kVA, ఈ 3 రేటింగ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ సింక్రనస్ మోటార్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో బేసిక్గా గివెన్ డేటా ప్రకారంగా మనకి ఏమన్నాడు, KW ఆఫ్ సింక్రనస్ మోటార్ = 40 watts ఇచ్చాడు. ఇండక్షన్ మోటార్లో ఒక లోడ్ ఏమన్నాడు, 80 watts ఇచ్చాడు. సో దీని ప్రకారంగా మనకి యాక్టివ్ రియాక్టివ్ మధ్యలో వచ్చేది ఏంటి, అపియరెంట్ పవర్ నథింగ్ బట్ kVA. సో సింక్రనస్ మోటార్ అనేది నో లోడ్ కండిషన్లో ఓవర్ ఎగ్జైట్ అయినప్పుడు ఏమవుతుంది, అది లీడింగ్ పవర్ ఫ్యాక్టర్లో రన్ అవుతుంది. సో KVAR2 అని ఎందుకు వస్తుంది, సింక్రనస్ మోటార్ని మనం సెకండరీ మోటార్ అంటున్నాం కాబట్టి R2 అని పెట్టుకున్నాం. ఇది KVAR2, ఎంత వాల్యూ ఉందో మనకు తెలియదు. సో అందుకే నెక్స్ట్ ఏమన్నాడు, KVAR2 అయిపోయిన తర్వాత మనకి ఇండక్షన్ లోడ్ ఎంత ఇచ్చాడు, ఇండక్షన్ లోడ్ ఎంత వాట్స్, ఇండక్షన్ లోడ్ ఎంత వాట్స్ అంటే 80 watts ఇచ్చాడు, ఇది 40 watts ఇచ్చాడు. సో
సారీ కేవీఏఆర్ 2 కాదు, కేవీఏ 2 కేవీఏ1 కేవీఏ. ఇది ఎందుకంటే ఇండక్షన్ లోడ్ కేవీఏ1 కేవీఏ2. సో కేవీఏ2 అనేది ఎంత మనకి లోడు, సింక్రనస్ మోటార్ లోడు కేడబ్ల్యూ2 అనేది మనకి 40 వాట్స్ ఇచ్చాడు. ఈ పాయింట్ దగ్గరికి 40 వాట్స్ ఇక్కడ 0 నుంచి. అండ్ నెక్స్ట్ కేవీఏ1 నథింగ్ బట్ ఇండక్షన్ లోడ్ ఎంత ఇచ్చాడు, 80 వాట్స్ ఇచ్చాడు. 80 కిలో వాట్స్ నథింగ్ బట్ కేడబ్ల్యూ1. సో మనకి ఈ రెండింటి యొక్క సమ్ ఏమవుతుంది, ఈ రెండింటి యొక్క సమ్ రిజల్టెంట్ కేవీఏటి. సో కేవీఏటి ఏమవుతుంది, ఈ పాయింట్ సమ్ ఆఫ్ కేవీఏ1 ప్లస్ కేవీఏ2 కదా, నథింగ్ బట్ సింక్రనస్ మోటార్ ప్లస్ ఇండక్షన్ మోటార్ లోడ్సే కదా మనకి వచ్చేది. సో 40 + 80 నథింగ్ బట్ 120 కిలో వాట్స్. ఇది గుర్తుపెట్టుకోండి. సో 120 కిలో వాట్స్. ఇదేంటి సింక్రనస్ మోటార్కి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఈ కిందకు వచ్చేది ఏంటి ఇండక్షన్ మోటార్ లోడ్. సో ఈ టోటల్ రిజల్టెంట్ ఏదైతుందో అది మనకి కంబైన్డ్ లోడ్. సో కంబైన్డ్ లోడ్ ఇక్కడ దాకా అయింది. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, లోడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు బేసిక్గా తెలుసు కేడబ్ల్యూ1 ఇండక్షన్ మోటార్ లోడ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 80 కిలో వాట్స్ ఇచ్చాడు. 80 కిలో వాట్స్ తర్వాత మనకి పవర్ ఫ్యాక్టర్ ఇచ్చాడు. పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇండక్షన్ లోడ్, పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ లోడ్ ఏమి ఇచ్చాడు, ఈక్వల్ టు 0.75 లాగ్ ఇచ్చాడు. పవర్ ఫ్యాక్టర్ నథింగ్ బట్ cos 5 అయినా, దట్ ఇంప్లస్ cos 5 ఈక్వల్ టు 0.75 లాగ్. 0.75 లాగ్ ఇచ్చాడు కాబట్టి దీని నుంచి మనము cos 5 వాల్యూ తీసుకోవచ్చు కదా, ఫేజ్ యాంగిల్ వాల్యూ తీసుకుంటే 5 ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ 0.75. 0.75 cos ఇన్వర్స్ ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 41.4 అబ్జల్యూట్ వాల్యూ వస్తుంది. అప్రాక్సిమేట్ వాల్యూ 41.4 వస్తుంది. సో 41.4. దాని తర్వాత మనం ఏం చేయాలి, రేటింగ్స్ కనుక్కోవాలి. ఏ రేటింగ్స్ కనుక్కోవాలి, కేవీఏఆర్ అపియరెంట్ పవర్ రేటింగ్స్ కనుక్కోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ అపియరెంట్ రేటింగ్స్ నథింగ్ బట్ రియాక్టివ్ పవర్, యాక్టివ్ పవర్. ఇక్కడ మనకి యాక్టివ్ పవర్ ఉంది, రియాక్టివ్ పవర్ ఉందా, రియాక్టివ్ పవర్ లేదు. రియాక్టివ్ పవర్ కనుక్కొని యాక్టివ్ పవర్ కనుక్కుంటేనే మనకి అపియరెంట్ పవర్ ఎంత తెలుస్తుంది. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే రియాక్టివ్ పవర్ కనుక్కుంటున్నాం, కేవీఏఆర్ 2. సో కేవీఆర్ 2 నథింగ్ బట్ టోటల్ యాక్టివ్ పవర్ కేడబ్ల్యూ2 యాక్టివ్ పవర్ ఆఫ్ సింక్రనస్ మోటార్ ఇంటూ tan 5 సో ఇప్పుడు ఏంటి, కిలోవాట్ ఎంత ఇచ్చాడు మనకి, 40 ఇండక్షన్ కదా, ఇండక్షన్ మోటార్ కాబట్టి 80 వాట్స్. 80 కేవీఆర్1 tan 5 1. సో 80 ఇంటూ tan ఆఫ్ 41.4. ఇప్పుడు మనకి అబ్జల్యూట్ వాల్యూ ఎంత వస్తుంది, అప్రాక్సిమేట్లీ కేవీఆర్1 ఈక్వల్ టు 70.53 లాగ్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే -70.53 అని రాసుకోవచ్చు. లాగ్ -70.53 ఎందుకు వచ్చిందంటే ఇది లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ కాబట్టి మనం నెగిటివ్తో ఇండికేట్ చేస్తున్నాం. అదే లీడింగ్ అనుకో పాజిటివ్తో ఇండికేట్ చేస్తుండే. సో ఇది మనకి లోడ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, టోటల్ కంబైన్డ్ లోడ్ చేస్తాం. కంబైన్డ్ లోడ్లో కూడా సేమ్ మనం ఏం చేస్తామంటే టోటల్ రేటింగ్ ఆఫ్ కంబైన్డ్ లోడ్ కేడబ్ల్యూటీ ఈక్వల్ టు మనం ఇందాక ఫార్ములా చూసుకున్నట్టు ఇంతకుముందు వీడియోలో ఏం చేసాము, కేడబ్ల్యూ1 ప్లస్ కేడబ్ల్యూ2. కేడబ్ల్యూ1 అంటే ఏంటి, టోటల్ పవర్ ఆఫ్ ఇండక్షన్ లోడ్ ప్లస్ టోటల్ పవర్ ఆఫ్ సింక్రనస్ లోడ్ ఈక్వల్ టు టోటల్ కంబైన్డ్ లోడ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏంటి మనకి తెలుసు, ఆబ్వియస్లీ మనం ఇందాక దాంట్లో చూసుకున్నట్టు 80 + 40 ఈక్వల్ టు 120 కిలో వాట్స్ వచ్చింది. సో ఇది ఇందాకనే మనం ఫైండ్ అవుట్ చేసేసాం. సో ఇది మళ్ళీ రాసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇప్పుడు ఏమంటే కంబైన్డ్ లోడ్ ఉంది కాబట్టి కంబైన్డ్ పవర్ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చాడు, cos 5t ఈక్వల్ టు 0.9 లాగ్ అన్నాడు. సో 0.9 లాగ్లో మనం 5t వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చా. 5t వాల్యూ ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ 0.9. సో cos ఇన్వర్స్ ఆఫ్ 0.9 అయితే ఎంత వస్తుందంటే మనకి అప్రాక్సిమేట్గా 25.84 రావడం జరుగుతుంది. 84 degrees 5t. మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేసాము, కేవీఆర్1 ఫైండ్ అవుట్ చేసాము అండ్ నెక్స్ట్ 5 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము ఆఫ్ ఇండక్షన్ లోడ్. అండ్ నెక్స్ట్ టోటల్
ఏది కంబైన్ లోడ్లో కూడా మనం 5 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే KVAR ఆఫ్ టోటల్ లోడ్, రియాక్టివ్ పవర్ ఆఫ్ టోటల్ లోడ్. రియాక్టివ్ పవర్ ఆఫ్ టోటల్ లోడ్ ఏంటి? సేమ్ మళ్ళా KWT ఇంటూ tan ఆఫ్ 5T. KWT అంటే ఎంత మనకి తెలుసు 120 ఇంటూ tan ఆఫ్ 5 వాల్యూ ఎంత వచ్చింది? 25.84 వచ్చింది. 25.84. సో ఇప్పుడు ఈ రెండింటి వాల్యూ మనకి ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్గా 58.11 రావడం జరుగుతుంది. సో 58.11 లాగింగ్ పవర్ ఫ్యాక్టర్. సో దీన్ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు? దట్ ఈక్వల్ టు -58.11 లాగింగ్ కాబట్టి మనం మైనస్తో ఇండికేట్ చేస్తున్నాము, ఆర్ లాగ్. లేదా దీన్ని ఇంకో రకంగా కూడా రాసుకోవచ్చు, ఇలా -58.11 KVAR T. ఓకే, సో ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే సింక్రనస్ మోటార్. ఒకటి ఫస్ట్ మనం ఇండక్షన్ లోడ్ ఫైండ్ అవుట్ చేసాం, నెక్స్ట్ కంబైన్ లోడ్ అయిపోయింది, నెక్స్ట్ సింక్రనస్ మోటార్ యొక్క లోడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సింక్రనస్ మోటార్ లోడ్. సో ఇక్కడ మనకేంటి, దీంట్లో కూడా KVAR ఫైండ్ అవుట్ చేయాలి. KVAR2 ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి సింపుల్. బేసిక్గా మనకి ఇండక్షన్ మోటార్ యొక్క రియాక్టివ్ పవర్ తెలుసు, టోటల్ కంబైన్ లోడ్ యొక్క రియాక్టివ్ పవర్ తెలుసు. సో టోటల్ కంబైన్ నుంచి మనం ఇండక్షన్ యొక్క లోడ్ ఏదైతే మనకి రియాక్టివ్ పవర్ ఉందో అది తీసేస్తే మనకి మిగిలింది ఏంటి? సింక్రనస్ మోటార్ యొక్క రియాక్టివ్ పవరే కదా. సో అప్పుడేంటి? KVART మైనస్ KVAR1 అయిపోతుంది కదా. KVART మనకి ఎంత వచ్చింది వాల్యూ? -58.11 మైనస్ ఆఫ్ -70.53 ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 12.42 రావడం జరిగింది. ఏది? KVAR2 సింక్రనస్ మోటార్ యొక్క రియాక్టివ్ పవర్ ఎంత మనకి రావడం? 12.42 KVAR రావడం జరిగింది. సో దీని తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మనకు అడిగింది సింక్రనస్ మోటార్ యొక్క రేటింగ్స్. ఒక రియాక్టివ్ పవర్ ఒకటి వస్తే సరిపోదు కదా, దాని యొక్క అపియరెంట్ పవర్ కూడా రావాలి. యాక్టివ్ ఉంది, రియాక్టివ్ ఉంది. ఇక్కడ యాక్టివ్ పవర్ ఉంది, ఇప్పుడు రియాక్టివ్ పవర్ కూడా వచ్చింది. ఎంత? 12.42. రియాక్టివ్ పవర్ తెలుసు, యాక్టివ్ పవర్ తెలుసు. ఇప్పుడు అపియరెంట్ పవర్ కనుక్కోవచ్చు. సో ఇప్పుడు ఏంటి మనకు తెలుసు, అపియరెంట్ పవర్కి ఫార్ములా ఏంటి? KVA2 ఈక్వల్ టు √ KW2 హోల్ స్క్వేర్ ప్లస్ KVAR2 హోల్ స్క్వేర్. సో KW2 ఎంత? 40 హోల్ స్క్వేర్ ప్లస్ KVAR2 ఎంత? 12.42 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనకి టోటల్ KVA2 ఎంత వచ్చింది? మనకి వాల్యూ KVA2 ఎంత వచ్చిందంటే 41.88 KVA రావడం జరుగుతుంది. 41.88 KVA మనకి రియాక్టివ్ పవర్ వచ్చింది, అపియరెంట్ పవర్ వచ్చింది. ఇప్పుడు ఇంకా మనకి మిగిలిపోయింది ఏంటి? ఆల్రెడీ మనకి యాక్టివ్ పవర్ ఎంతనో తెలుసు. యాక్టివ్ పవర్ మనకి KW2 ఎంత ఇచ్చింది? స్టార్టింగ్ క్వశ్చన్లో ఇచ్చింది 40. యాక్టివ్, రియాక్టివ్, అపియరెంట్ పవర్స్ అయిపోయిన తర్వాత మిగిలిపోయింది ఏంటి? ఇంకొకటి అడిగిండు. ఇంకోటి ఏంది మనకు అడిగింది? పవర్ ఫ్యాక్టర్ అడిగిండు. పవర్ ఫ్యాక్టర్ ఏంటి? PF cos 5 ఈక్వల్ టు మనకి కాస్ θ అంటే ఏంటి? అడ్జసెంట్ బై హైపో కాబట్టి మనకి ఇక్కడ ఏంటి? యాక్టివ్ పవర్ KW2 బై అపియరెంట్ పవర్ KVA2. యాక్టివ్ పవర్ అంటే 40 బై అపియరెంట్ పవర్ ఎంత? 41.88. సో పవర్ ఫ్యాక్టర్ ఎంత రావడం జరిగింది మనకి? 0.95 లీడింగ్ రావడం జరిగింది. సో cos 5 ఈక్వల్ టు 0.95 లీడ్. ఇట్లా మనము ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేసుకోవచ్చు ఇచ్చిన క్వశ్చన్స్కి, అండ్ ఆ క్వశ్చన్ ఇంత సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ KVS Tricks, and thanks for watching.